హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హైదరాబాద్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. ఇదేంటంటే ఇండియా న్యూజిలాండ్ విండ్ అప్ ఎఫ్టీఏ టాక్స్ సెట్ టు బూస్ట్ ట్రేడ్. సో మీరు ఇప్పుడే యూపీఎస్సీ స్టార్ట్ చేసి అసలు హిందూ పేపర్ ఎలా చదవాలనుకునే వాళ్ళకి అసలు టైటిల్స్ ఎలా పిక్ చేసుకోవాలి అండ్ మనకి వచ్చిన కీవర్డ్స్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఐ థింక్ ఐ విల్ బి డూయింగ్ దట్ బై దిస్ ఎండ్ ఆఫ్ లైక్ సండే వరకు ఈ వీకెండ్లో వరకు చేసేస్తాను. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న కీవర్డ్ వచ్చేసి ట్రేడ్కి సంబంధించిందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్. ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ టాక్స్ నడిచాయి, దానివల్ల మనకి ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఈ ఆర్టికల్ టైటిల్ చెప్పడం జరిగింది. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ 3 కంట్రీస్కి విజిట్ చేశాడు. అవేంటి, ఇథియోపియా ఒకటి, జోర్డాన్ ఒకటి, అలాగే ఒమాన్. ఈ ఒమాన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయింది. అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యలో అయ్యింది అని చెప్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఈ కంట్రీస్లో ఏ కంట్రీస్తో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసింది అని క్వశ్చన్ రావచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ న్యూజిలాండ్ అనే కంట్రీని క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి ఏదైనా కంట్రీ న్యూస్లో ఉన్నట్లయితే దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి, వాటిని ఏ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది అండ్ పక్కన ఉన్న వాటర్ బాడీస్ ఏంటి అని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని మీకు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూజిలాండ్ యొక్క మ్యాప్ కూడా ఓపెన్ చేసి క్లియర్ కట్గా ఫిజికల్ మ్యాప్ అండ్ అలాగే పొలిటికల్ మ్యాప్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎఫ్టీఏ అని చెప్పి ఒక 2 to 3 స్టేట్మెంట్స్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఆర్ రైట్ ఆర్ ఇన్కరెక్ట్ అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇలా మీకు ఈ ఒక్క ఆర్టికల్ నుంచి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఏం చెప్తుంది, ఇండియా అండ్ న్యూజిలాండ్ కన్క్లూడెడ్ డిస్కషన్స్ ఆన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ that will give tariff free access to island nations market. సో దానివల్ల ఏంటంటే $20 billion ఇన్వెస్ట్మెంట్స్, అలాగే మనకి ఏంటంటే డబుల్ బైలాటరల్ ట్రేడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో ట్రేడ్ని కాస్త $5 billion పెంచాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం డేటా చూసుకున్నట్లయితే 2024 నాటికి ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యలో ట్రేడ్ వచ్చేసి $2.4 billion మాత్రమే ఉంది. దీన్ని నెక్స్ట్ 5 yearsలో $5 billion పెంచాలి అనుకుంటున్నారు. అండ్ ఈ డీల్లో అసలు ఏం చెప్పారు అంటే ఈ డీల్ మొత్తానికే టారిఫ్స్ని అంటే ట్యాక్సెస్ని 95% ఆఫ్ న్యూజిలాండ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ మీద మనం డిక్రీజ్ చేస్తున్నాము, అలాగే 100% ఆఫ్ గూడ్స్ మీద మన ఇండియన్ ప్రోడక్ట్స్కి న్యూజిలాండ్ అనేది 0 డ్యూటీ ఇంపోజ్ చేస్తుందని చెప్పారు. అండ్ దానివల్ల ఏంటంటే ఫార్మర్స్, డైరీ వర్కర్స్, అలాగే ఆనియన్స్, షుగరు, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్స్ అండ్ రబ్బర్ మీద కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఏరియా మీరు చూడాల్సింది ఏంటంటే ఇండియా చేసే ఎక్స్పోర్ట్స్ ఏంటి, న్యూజిలాండ్ చేసే ఎక్స్పోర్ట్స్ ఏంటి, అవి కూడా కంపల్సరీ చూసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్లో కూడా మన న్యూజిలాండ్ నుంచి తెచ్చుకున్నది ఏంటంటే కివీ ఫ్రూట్. మనందరికీ తెలుసు కివీ ఫ్రూట్ విచ్ ఇస్ హై ఇన్ విటమిన్ సి అనమాట. అది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అలాగే యాపిల్స్ తెచ్చుకుంటున్నాం మనం, చెర్రీస్ తెచ్చుకుంటున్నాము, అలాగే డైరీ ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకుంటున్నాం అనమాట. ఆ ప్రోడక్ట్స్ యొక్క ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ టు గెట్ ఏం వస్తుంది న్యూజిలాండ్కి అంటే ఇండియాకి వచ్చే ప్రోడక్ట్స్ మీద 95% ఆఫ్ ప్రోడక్ట్స్ మీద డ్యూటీ ఫ్రీ అనేది ఉంటుంది న్యూజిలాండ్కి. అండ్ అలాగే కివీ ఫ్రూట్, వైన్, సీ ఫుడ్, చెర్రీస్, అవకాడోస్ వీటి మీద కూడా మనం టారిఫ్ అనేది తగ్గించవచ్చు. ఈవెన్ హనీ అండ్ మిల్క్ ఆల్బుమిన్స్ కూడా. అండ్ నో కన్సెషన్ డైరీ సెక్టార్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఇండియా అనేది డైరీ సెక్టార్లో వరల్డ్స్లో లార్జెస్ట్ కంట్రీ కదా. సో ఇప్పుడు మనం వేరే కంట్రీస్ తెచ్చుకున్నప్పుడు వాటి మీద కూడా టారిఫ్ ఇంపోజ్ చేయట్లేదంటే వాటి ప్రోడక్ట్స్ చాలా తక్కువ అయిపోతాయి ఇండియా గూడ్స్లో, ఇండియన్ మార్కెట్స్. దానివల్ల ఎక్కువ డిమాండ్ అనేది న్యూజిలాండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ ట్రేడ్లో డైరీ సెక్టార్ మీద కన్సెషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఇండియన్ ప్రొఫెషన్స్ అండ్ స్కిల్డ్ ఆక్యుపేషన్స్ టు గెట్ టెంపరీ ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ వీసాని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు.
ఎస్పెషల్లీ 3 ఇయర్స్ వరకు వాళ్ళు న్యూజిలాండ్ ఉండడానికి ఈ వీసాస్ అనేది హెల్ప్ అవుతాయని చెప్పి చెప్తున్నారనమాట. ఇదనమాట ఈ ఆర్టికల్ గురించి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఏదైనా 2 కంట్రీస్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ట్రేడ్ చేసుకునేటప్పుడు అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునేటప్పుడు టారిఫ్ అనేది ఇంపోజ్ చేయడం లేదు. ఆర్ఎల్స్ 0% ఆఫ్ టారిఫ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ చాలా తక్కువ టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వల్ల మనం ఏమనుకుంటున్నాము ట్రేడ్ని కాస్త ఇప్పుడు 2024 2.4 బిలియన్స్ ఉంది. దాన్ని మనం 5 ఇయర్స్లో 5 బిలియన్ చేస్తున్నాము అంటే మన ఇండియాలో ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ మన ఓవరాల్ జీడిపి పెరుగుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ వేరే పేజ్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ పేజ్లో ఇక్కడ చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ షో కేస్డ్ క్రాస్ డొమైన్ ట్రై సర్వీస్ కోఆర్డినేషన్. మనకు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయింది. ఎందుకు అయింది? దాని వెనకాల రీజన్ ఏంటంటే పహల్గామ్ అటాక్. సో టీటీపీ వాళ్ళు ఏం చేశారు, పహల్గామ్ టూరిస్ట్ ఏరియాని టార్గెట్ చేసి ఆ టూరిస్ట్ ఏరియాస్లో వచ్చిన టూరిస్టులని ఓన్లీ మగవాళ్ళని టార్గెట్ చేసి చంపారు. వాళ్ళ అంటే ఉమెన్ ముందు, చిల్డ్రన్ ముందు మగవాళ్ళని టార్గెట్ చేసి చంపడం జరిగింది. దాని తర్వాత రీటాలియేషన్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఏంటంటే మనకి ట్రై సర్వీసెస్ ఉన్నాయి, అంటే ఆర్మీ ఉంది, నేవీ ఉంది అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. ఈ మూడిటికి ప్రాపర్గా కోఆర్డినేషన్ అనేది ఉండాలని చెప్పి మనకు అర్థమైంది అనమాట. సో దాని మీదనే ఈ ఆర్టికల్ అనేది ఫోకస్ చేస్తుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే రీసెంట్గా ఇండియా చేసిన ఆపరేషన్స్ ఏంటి? ఒకవైపు ఆపరేషన్ సింధూర్ అవుతుంది, ఇంకో సైడ్ ఆపరేషన్ ఇన్ దిస్ నక్సల్ ఏరియాస్ జరుగుతున్నాయి. కాబట్టి రీసెంట్గా 1 ఇయర్ నుంచి ఇండియాలో చేసిన ఆపరేషన్స్ ఏంటి అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. సో దీని మీద క్వశ్చన్స్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేషనల్ లోక్ అదాలత్ సెటిల్స్ ఓవర్ 1 lakh కేసెస్ అక్రాస్ స్టేట్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే లోక్ అదాలత్. ఓకే, లోక్ అదాలత్. సో ఈ ఆర్టికల్లో మోర్ దాన్ 1 lakh కంపౌండబుల్ కేసెస్ సెటిల్డ్ అక్రాస్ తెలంగాణ డ్యూరింగ్ లోక్ అదాలత్ హెల్డ్ ఆన్ సండే. సో లోక్ అదాలత్ ఈస్ ఫిక్స్డ్ బై సుప్రీం కోర్ట్ ఎయిమ్డ్ టు సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ త్రూ కాంపౌండింగ్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు కోర్టులలో మనకి పెండింగ్ ఆఫ్ కేసెస్ ఎందుకు ఉన్నాయి. మన ఇండియాలో కోర్ట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ కోర్ట్ సుప్రీం కోర్ట్ ఉంటుంది కంట్రీలో, టాప్ కోర్ట్ ఆఫ్ స్టేట్ వచ్చేసి హైకోర్టు ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాము డిస్ట్రిక్ట్ లెవెల్స్లో. ఈ ప్రతి ఒక్క లెవెల్లో కూడా మనకి ఏంటంటే పెండింగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు పెండింగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ రీజన్ వచ్చేసి వేకెన్సీస్ ఉండడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ప్రతి చిన్న వాటికి మన కేసు అనేది ఫైల్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, దాన్ని మ్యాక్సిమం మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో లైక్ దాట్ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు పెండింగ్ ఆఫ్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయో చూసుకోవాలి. అండ్ దీనికి మనం మెజర్స్ కూడా చూసుకోవాలి. ఎలాంటి మెజర్స్ తీసుకున్నట్లయితే ఈ పెండింగ్ ఆఫ్ కేసెస్ని తగ్గించవచ్చు. AI మనం యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం ప్రాపర్గా వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఈవెన్ AIని యూజ్ చేసుకొని ఇంతకుముందు సిమిలర్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్సే ఉన్నప్పుడు వాటి ఎలా సాల్వ్ చేశారు, వాటికి ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి, అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడం ఇప్పుడు AI ఉంది. సో AIని యూజ్ చేసుకోవడం వల్ల ఈ పెండింగ్ ఆఫ్ కేసెస్ని ఎలా తగ్గించుకోవచ్చో ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది లోక్ అదాలత్. సో లోక్ అదాలత్ మీద ఆల్రెడీ UPSC ప్రీవియస్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో అసలు ఈ లోక్ అదాలత్స్ ఏంటి, అసలు ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, వీటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఈ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో క్లియర్గా చూసుకోండి. సో ఇది పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రైమ్ కేసెస్ ఇంక్రీస్డ్ బై 15.4% అండర్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్. సో ఇదేంటంటే తెలంగాణకు సంబంధించి ఎవరైనా గ్రూప్స్ 1 రాయాలనుకున్నట్లయితే వాళ్ళకి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే మన హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఎస్పెషలీ ఈ ఆర్టికల్ చెప్పేది ఓన్లీ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో మాత్రమే. ఇంకా మనకు సైబరాబాద్ ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. ఆ ఏరియాస్లో మొత్తం తీసుకున్నట్లయితే ఇంకా చాలా పర్సంటేజ్ ఆఫ్ రైస్ ఆఫ్ క్రైమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి క్లియర్గా చూస్తే అసలు ఎలాంటి క్రైమ్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో అంటే జస్ట్ ఒక బాక్స్ చూసుకోండి, క్రైమ్ స్టాట్స్. మర్డర్ ఫర్ గెయిన్, నాకు వచ్చే ప్రాఫిట్ కోసం నేను మర్డర్ చేయడం, మర్డర్ ఫర్ గెయిన్ అనమాట. రాబరీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆటోమొబైల్ థెఫ్ట్ అవుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి, రేప్ కేసెస్ అవుతున్నాయి,
డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ అవుతున్నాయి, డకాయిటీ అవుతున్నాయి, అండ్ నెక్స్ట్ ఆర్డినరీ థెఫ్ట్స్ అవుతున్నాయి, కిడ్నాపింగ్, డౌరీ డెట్స్, మొలెస్టేషన్, పోస్కో కేసెస్, బాడీ అండ్ అదర్ అఫెన్సెస్. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్ మనకి ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్తున్నాయి అనమాట. ఎస్పెషలీ మీరు కనుక గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అరౌండ్ 26,852 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అందులో 21,056 కేసెస్ అనేవి డిస్పోజ్ అయ్యాయి. ఎస్పెషల్ డిస్పోజల్ రేట్ అనేది హైదరాబాద్ 78% ఆఫ్ డిస్పోజల్ రేట్ ఉందంటే మనం బాగా పనిచేస్తున్నామని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13,000 ఎఫ్ఐఆర్ కేసెస్, 44,000 పెట్టి కేసెస్ అనేవి కూడా ఉన్నాయి. వీటిని మాత్రం లోక్ అదాలత్స్ యూస్ చేసుకొని డిస్పోజ్ చేశారు అని చెప్తున్నారు అనమాట, ఎస్పెషల్లీ పెట్టి కేసెస్. సో ఇక్కడ లోక్ అదాలత్స్ని మెన్షన్ చేశారు కాబట్టి లోక్ అదాలత్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీసీటీవీ కెమెరాస్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ని కూడా చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మానిటరింగ్ లేకుండా ప్రాపర్గా క్రైమ్స్ని కంట్రోల్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6,188 కేసెస్ ఆఫ్ ప్రివెంటివ్ అరెస్ట్, అలాగే సైబర్ క్రైమ్స్ కేసెస్ గురించి కూడా చూస్తున్నాం. అండ్ ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అనేది పెరిగాయి అని చెప్తున్నాయి. ఆ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ఏంటంటే డౌరీ మర్డర్, డౌరీ డెత్స్ అండ్ సూసైడ్స్ అవ్వడం ఎస్పెషలీ మహిళల్లో, అండ్ నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అవ్వడం, మర్డర్ ఆఫ్ ఉమెన్స్, రేప్, కిడ్నాపింగ్, మొలెస్టేషన్, పోక్సో కేసు అన్ని ఓవరాల్గా 4% ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అనేది హైదరాబాద్లో పెరిగింది. సో మీరు కనుక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ అని చెప్పినట్లయితే అడిగే క్వశ్చన్ ఇది, ఉమెన్ సేఫ్టీ ఉందా లేదా ఢిల్లీలో అని. సో ఇక్కడ ఏంటి ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, 4% ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఈవెన్ మీరు ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పినా కూడా హైదరాబాద్లో ఉమెన్కి సేఫ్టీ ఉందా లేదా అనే క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుంది అనమాట. మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, అసలు ఉమెన్కి ఎందుకు ఇలాంటి కేసెస్ అవుతున్నాయి, సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్, అండ్ వాటిని అడ్రస్ చేయడానికి ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది, అవన్నీ మీరు ఆలోచించాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు వేరే పేపర్లోకి షిఫ్ట్ అవుతే డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. తెలంగాణ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ అయితే నాకు ఏం అనిపించలేదు ఈరోజు. ఈ సౌత్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ అయితే లేవు, జస్ట్ స్కిప్ దాట్. అండ్ ఎడిటోరియల్ పేజ్లో వచ్చేసరికి పుటిన్స్ విజిట్ టు ఇండియా, ఆల్రెడీ మనం ఆ టాపిక్ని క్లియర్ కట్గా చూసాము, అసలు ఏం చేశారు, పుతిన్ ఎందుకు వచ్చారు అవన్నీ. సో జస్ట్ ఒకసారి రివిజన్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అన్రెస్ట్ అన్లిమిటెడ్. సో ఈ టాపిక్ గురించి కూడా మనం రీసెంట్గా చెప్పుకున్నాము. ఈ టాపిక్ అసలు న్యూస్లో ఎందుకు ఉంది, మనం ఏంటంటే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ వార్లో ఏమైంది, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ లిబరేట్ అయింది. అలా లిబరేట్ అయ్యి ఒక ఇండిపెండెంట్ కంట్రీ బంగ్లాదేశ్ అనేది ఫామ్ అయిందనమాట. దాని సందర్భంగా మనం విజయ్ దివాస్ని మనం ఎవ్రీ ఇయర్ December 16 సెలబ్రేట్ చేసుకుంటాం. సో యాక్చువల్లీ ఏమైందంటే ఒకసారి దానికి ఇండిపెండెన్స్ వచ్చి ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు బంగ్లాదేశ్ ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే, షేక్ హసీనా వాళ్ళ గవర్నమెంట్, అవామీ లీగ్ పార్టీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ వార్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాళ్ళ యొక్క నెక్స్ట్ తరాల వాళ్ళకి రిజర్వేషన్ కోట అనేది ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్లో. దాని తర్వాత 2024లో ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే ఇప్పుడున్న తరంలో ఉన్న స్టూడెంట్స్ ఆ కోటాని రిమూవ్ చేయండి అన్నప్పుడు అవామీ లీగ్ గవర్నమెంట్ నో అని చెప్పేసరికి వీళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది లోకల్ లీడర్స్ని పెట్టుకొని వాళ్ళు చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఆ రైట్స్ వల్ల ఏమైంది, డైరెక్ట్గా స్టూడెంట్స్ అవుట్రేజ్ ఎక్కువ అయ్యి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అవామీ లీగ్ గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది, రిటర్న్ అటాక్స్. దానివల్ల స్టూడెంట్స్ లోకల్ పబ్లిక్ ఏం చేశారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్ళ మీద అటాక్ చేయనున్నప్పుడు షేక్ హసీనా ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఇండియాలో అసైలం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ కూడా షేక్ హసీనా ఇండియాలోనే ఉంది. సో యాక్చువల్లీ ఏమైంది ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఎందుకు ఈ అల్లర్లు తయారయ్యాయంటే, ఎవరైతే లీడర్ ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే లీడర్ ఎన్నుకొని ఫైట్ చేశారో ఆ లీడర్ చనిపోవడం జరిగిందనమాట. December 12న అతనికి ఢాకాలో బుల్లెట్ తగిలింది. దాని తర్వాత అరౌండ్ December 17, 18 అలా చనిపోవడం జరిగింది సింగపూర్లో. దాని తర్వాత అతని డెడ్ బాడీని బంగ్లాదేశ్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇలా మళ్ళీ ఎగెయిన్స్ట్గా మళ్ళీ ప్రొటెస్ట్ అనేవి జరిగాయి. అండ్ రీసెంట్గా మనం చదువుకున్నాం ఏంటంటే న్యూస్ పేపర్లు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాయో, షేక్ హసీనా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాయో వాటి మీద కూడా అటాక్స్ జరిగాయి. షేక్ హసీనా వాళ్ళ రెసిడెంట్స్ వాటి మీద కూడా అటాక్స్ జరిగాయని చూస్తాం.
అండ్ దాంతో పాటు నిన్న ఇంకొక లీడర్ కూడా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది అక్కడ. సో అందుకని మళ్ళీ ఇంకా అల్లర్లు అనేది మొదలయ్యాయి. సో కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనం కోఆపరేట్ చేస్తున్నాము, అసలు ఉన్న ఛాలెంజెస్ ఏంటి. సో రీసెంట్గా మనకున్న ఛాలెంజెస్ ఏంటంటే ఆ షేక్ హసీనా అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటరింగ్ గవర్నమెంట్ అనేది బంగ్లాదేశ్లో ఫామ్ అయింది. ఆ ఇంటరింగ్ గవర్నమెంట్ లీడర్ ఎవరంటే యూనస్. ఈ యూనస్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆఫీసర్, ఆర్మీ రిలేటెడ్ ఆఫీసర్కి ఒక బుక్ అనేది గిఫ్ట్ ఇచ్చారు. ఆ బుక్లో ఉన్న మ్యాప్ ఏంటంటే మన ఇండియా మ్యాప్కి కరెక్ట్గా లేకుండా కొన్ని ఏరియాస్ అనేది ఇంటిగ్రేషన్లో ఉన్నట్టు చూపించారనమాట. సో అదొక ప్రాబ్లం. అండ్ అంతేకాకుండా యూనస్ కూడా మెల్లిమెల్లిగా చైనా సైడ్ వెళ్ళిపోతున్నాడు. అందుకని మనకి ఇంకొక ప్రాబ్లం అనమాట. సో యాక్చువల్లీ మనం ఏమనుకుంటున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ February 2026లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఒకవేళ ఏ గవర్నమెంట్ వస్తుంది, ఇండియాకి సపోర్ట్ చేసే గవర్నమెంటా, ఇండియాకి సపోర్ట్ చేయని గవర్నమెంటా వస్తుందా అని. ఎస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. బట్ అంతలోపు ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా, ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అనమాట. సో దీని మీద ఒకసారి ఆలోచించండి, మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టెప్ అప్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ గురించే ఒక అప్డేషన్ లాగా ఈ ఎడిటోరియల్ అనేది రిలీజ్ చేశారు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే December 19న సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పింది అంటే మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే బర్డ్ని, వెరీ హెవీ ఫ్లయింగ్ బర్డ్ని కన్సర్వ్ చేయాలి. అది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్, గుజరాత్, ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటి ఆ బర్డ్కి అంటే మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఓవర్ హెడ్ ఉంటాయి, పైన ఉంటాయి కాబట్టి ఈ బర్డ్స్ ఫ్లై చేసినప్పుడు ఏంటంటే అవి చూసుకోకుండా వాటిని టచ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది చాలా హెవీ ఉండడం వల్ల వెంటనే డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోలేదు. దానివల్ల చాలా యానిమల్స్ అనేవి చనిపోతూ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు కాజ్ ఆఫ్ కన్సర్న్ని చూపించింది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్లో కంప్లీట్గా ఓవర్ హెడ్ ఏవైతే ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి అని చెప్పడం జరిగిందనమాట. కానీ రీసెంట్గా December 19, 2025లో ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్ రీప్లేస్ చేసింది. ఇప్పుడు ఏంటంటే CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క డెఫినేషన్ ఎక్స్పాండ్ చేయడంతో పాటు ఇప్పుడు ఏం చెప్పింది అంటే అక్కడున్న పవర్ కంపెనీస్, పవర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి స్పెండ్ చేయాల్సిన CSRని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ని, గ్రాస్ ల్యాండ్ ప్రొటెక్షన్ని, ఈ బర్డ్ ప్రొటెక్షన్కి చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకే ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇలా కంపెనీస్ CSRని ప్రొవైడ్ చేయడం జస్ట్ ఒక లీగల్ మాత్రమే కాదు, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 మాత్రమే కాదు, ఈవెన్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15(1)AG కూడా ఎన్వైరన్మెంట్ మెజర్స్ని, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది. అది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ డ్యూటీ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సిఎస్ఆర్ అంటే ఏం లేదండి, ఏదైనా కంపెనీ నెట్ వర్త్ ఇంత ఉండి, టర్న్ ఓవర్ ఇంత ఉండి, ప్రాఫిట్ ఇంత వస్తే లాస్ట్ 3 years వచ్చిన ప్రాఫిట్స్ని మనం యావరేజ్ చేసుకొని అరౌండ్ 2% ఆఫ్ ప్రాఫిట్లో 2%ని సిఎస్ఆర్కి యూజ్ చేయాలి. అంటే ఏవైనా మంచి పనుల కోసం యూజ్ చేయాలి. ఎన్వైరన్మెంట్ అయినా సరే, సొసైటీ కోసం అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, హెల్త్ అయినా సరే, దత్తత తీసుకోవడం అయినా సరే, ఆపరేషన్స్ చేయించడం అయినా సరే, అలాంటి యాక్టివిటీస్ చేయించాలని చెప్పేదే సిఎస్ఆర్ ఎవరికి ఉంటుంది? ఏదైనా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కాదు, ఏదైనా ఇండస్ట్రీకి సో అండ్ సో టర్న్ ఓవర్ ఉండి, సో అండ్ సో ప్రాఫిట్ ఉండి ఉన్న వాటికి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, అలా కొంత సమాజ సేవ చేయాలని చెప్పి ఈ యాక్ట్ని, ఈ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013లో ఈ సిఎస్ఆర్ని తీసుకురావడం జరిగింది. సో జస్ట్ ఒకసారి సిఎస్ఆర్ని చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రైట్ టు డిస్కనెక్ట్ అనమాట. సో రీసెంట్గా మనందరికీ తెలుసు వింటర్ సెషన్ అనేది జరిగింది అండ్ వింటర్ సెషన్ కంప్లీట్ అయింది మన పార్లమెంట్లో. మనకి టైప్స్ ఆఫ్ బిల్స్ 2 ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ బిల్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ బిల్ ఉంటుంది. గవర్నమెంట్ బిల్ ఏంటంటే ఎంపీసే ఎవరైనా మినిస్టర్ అయినట్టయితే ఆ మినిస్టర్ ఆ బిల్ని పెట్టినప్పుడు దాన్ని మనం గవర్నమెంట్ బిల్ అంటాం. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఎంపీనే అయినప్పటికీ మినిస్టర్ హోదా లేదు, మినిస్టర్ హోదా లేని ఎంపీ బిల్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. మన ఇండియాలో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది యాక్ట్ కావడం చాలా చాలా రేర్ అండ్ చాలా తక్కువ. కానీ ఈసారి ఏంటంటే మనం రైట్ టు డిస్కనెక్ట్ బిల్ని ప్రవేశపెట్టాము, అయినప్పటికీ ఇది పాస్ అవ్వలేదు. కానీ దీని యొక్క ప్రొవిజన్స్ గురించి అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అసలు రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్.
మనకు నార్మల్గా ఆఫీస్ అవర్స్ ఉంటాయి 9 to 5 కానీ 9 to 6 కానీ 10 to 6 కానీ అలా. ఆఫీస్ టైంలో మనం ఆఫీస్లో వర్క్ చేస్తాం. ఆఫీస్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కార్లు, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ చెప్తే అవి చేయడం కానీ అవుతుందన్నమాట. కానీ వాటికి ఎక్స్ట్రా పే అనేది ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ఏం చెప్తుందంటే ఓన్లీ వర్కింగ్ అవర్స్లో మాత్రమే వర్క్ చేస్తాము. వర్కింగ్ అవర్స్ దాటితే వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. అండ్ ఆ టైంలో వర్కింగ్ అవర్స్ కాకుండా మిగతా టైంలో కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ రెస్పాండ్ అవ్వకపోతే మా బాధ్యత లేదు అని చెప్పేదే ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్. అసలు రైట్ టు డిస్కనెక్ట్ బిల్ని తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే మనందరికీ తెలుసు COVID-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్లో స్టార్ట్ అయ్యాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుందంటే మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టైంకి లాగిన్ అయినప్పటికీ కూడా సమ్టైమ్స్ 10 hours 11 hours 12 hours పనిచేసినా కూడా పని అవ్వట్లేదు, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి. దానివల్ల ఏంటి సైకలాజికల్గా స్ట్రెస్ వస్తుంది, మెంటల్గా డిస్ట్రెస్ వస్తుంది, వాళ్ళ హెల్త్ అనేది మెయింటైన్ చేయట్లేదు, ఈవెన్ వాళ్ళ యొక్క సోషల్ రిలేషన్స్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, అండ్ ఈవెన్ సూసైడ్ రేట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ని అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ మీరే ఎక్స్ట్రా వర్క్ పని చేయాలనుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రా వర్క్కి కంపల్సరీ నెగోషియేషన్ చేసుకోవచ్చు అని కూడా ఈ బిల్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెగోషియేషన్ చేసుకొని మీరు ఎంత పే చేస్తారు ఇన్ని అవర్స్కి అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒపీనియన్ పేజ్లో అంత ఇంపార్టెంట్ అయితే లేవు, న్యూస్ పేజ్లోకి వెళ్దాము. న్యూస్ పేజ్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. నీతి ఆయోగ్ ప్రపోజెస్ 10 billion రీసెర్చ్ ఫండ్ స్కాలర్షిప్స్ టు గ్లోబలైజ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఉన్న కీవర్డ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ అనేది కీవర్డ్. సో మన హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి సిలబస్ సరిగా లేదు, అప్డేషన్లో లేము, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకు జాబ్స్ రావట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ అవుతుంది, అండ్ మీరు చదువుకుంది ఒకటి, ఇండస్ట్రీకి వెళ్తే వాళ్ళు అడిగేది ఒకటి, అసలు మిస్ మ్యాచ్ అనేది ఉంది స్కిల్స్, మీకు ప్రాపర్గా స్కిల్స్ అనేది డెవలప్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే మన గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకొచ్చింది. అండ్ మనకి ఉన్న ప్రాబ్లం ఇండియాలో ఏంటంటే ఇండియాకి వచ్చే ఫారినర్స్, చదువుకోవడానికి వచ్చే ఫారినర్స్ చాలా తక్కువ, కానీ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ అని చెప్తుంది. ఇండియాకి ఒక్కరు వస్తున్నారు అంటే ఇండియా నుంచి 28 members అవుట్ సైడ్ వెళ్తున్నారు. ఎందుకంటే స్కిల్స్ లేవు, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, వాళ్ళు అక్కడ మాస్టర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసేసి అక్కడే సెటిల్ అయిపోయి ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి చాలామంది వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. ఇండియాకి సంబంధించిన టాలెంట్ మొత్తం వేరే కంట్రీస్ అంటే విదేశాలు తీసుకుంటున్నాయి, కాబట్టి మన దగ్గర గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండట్లేదు అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు నీతి ఆయోగ్ 10 billion ఒక ఫండ్ని తయారు చేసింది అనమాట. ఈ ఫండ్ దేనికి యూజ్ చేస్తుంది అంటే మన కాలేజెస్ని అప్గ్రేడ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, మన కాలేజెస్లో కూడా ఫారెన్ ఫ్యాకల్టీ ఉండేలాగా, మన కాలేజెస్లో కూడా ఫారెన్ కోర్సెస్ ఉండేలాగా, అండ్ ఫారినర్స్ ఎవరైనా మన ఇండియాకి వచ్చి చదువుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లాగా ఇన్సెంటివ్స్, స్కాలర్షిప్స్, ట్యూషన్కి అలా ఇచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చిన ఫండ్ అనమాట. ఆ ఫండ్ పేరు చెప్తాను, ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి. ఓకే, సమ్వేర్ ఇట్ ఈస్ రిటర్న్ సమ్ కోశ అని ఉంటుందండి, విద్యా కోశ. ఓకే, సో ఇందులో ఇచ్చిన పాయింట్స్ ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే విశ్వబంధు స్కాలర్షిప్, ఫెలోషిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషలీ ఫారెన్ స్టూడెంట్స్ని, ఫారెన్ ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయడానికి ఈ విశ్వబంధు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్. అండ్ దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ క్యాంపసెస్ని కూడా ఇండియాలో ఉండేలాగా మన నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరాస్మస్ లైక్ ప్రోగ్రామ్స్, అంటే మన కరికులంని అప్గ్రేడ్ చేస్తూ ఎక్స్పాండింగ్ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ NIRF ర్యాంకింగ్స్ చేసుకుంటూ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫండ్ పేరు ఏంటంటే భారత్ విద్యా కోష్. ఈ భారత్ విద్యా కోష్ ఏం చేస్తుందంటే నేషనల్ రీసెర్చ్ని, డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, ఇవ్వండి ఈ ఆర్టికల్లో చెప్పినవి. అండ్ ఇంకా వేరే ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ టాపిక్ని నేను ఈవెన్ హిందీలో కూడా చెప్పలేదు, హిందీలో రాలేదు, ఇది ఓన్లీ హైదరాబాద్ ఎడిషన్లో వచ్చింది. చూడండి, అంజదీప్
ఇండిజినస్ యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ జాయింట్స్ నేవీ. సో ఈ అంజదీప్ అనేది ఇండియన్ నేవీ యొక్క యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని కంప్లీట్గా ఇండియాలోనే డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే అప్రాక్సిమేట్లీ 77 మీటర్స్ లెంత్ ఉంటుంది. ఇది ఇండియా యొక్క లార్జెస్ట్ నేవల్ షిప్స్ అనమాట. అండ్ దీనికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, లైట్ వెయిట్ టార్పెడోస్, ఇండిజినస్లీ డెవలప్డ్ అండ్ యాంటీ సబ్మరైన్ రాకెట్స్, షాలో వాటర్ సోనార్స్, అలాగే ఎఫెక్టివ్ డిటెన్షన్ అండ్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ చేస్తుంది అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం దీన్ని నేవీలోకి ఇండక్ట్ చేసుకున్న తర్వాత అసలు మాకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటాయంటే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీ పెరుగుతుంది, అలాగే కోస్ట్ ఏరియాస్లో మన యొక్క సర్వేలెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైన్ లేయింగ్ ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. అసలు ఈ పేరు అంజదీప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అంజదీప్ అనేది ఒక ఐలాండ్ అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక కోస్ట్లో ఈ అంజదీప్ అనే ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరున దీనికి పెట్టారనమాట. ఓకే, ఒకసారి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో కోర్ సెక్టార్ అనేది 1.8% గ్రో అయింది నవంబర్లో అని చెప్పారు. సో ఇక్కడ మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే కోర్ సెక్టార్. సో మన ఇండియాలో మన ఎకనామీలో ఉన్న ఇంపార్టెంట్ కోర్ సెక్టార్స్ ఏంటంటే 8 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నిమోనిక్, FERNS 3 Cs. F అంటే ఫర్టిలైజర్, E అంటే ఎలక్ట్రిసిటీ, R అంటే రిఫైనరీస్, N అంటే న్యాచురల్ గ్యాస్, S అంటే స్టీల్, ఒక C వచ్చేసి సిమెంట్, ఇంకొక C వచ్చేసి కోల్, ఇంకోటి వచ్చేసి క్రూడ్ ఆయిల్ అనమాట. ఇవి 3 Cs. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చెప్పిన విధానం ప్రకారం చూసినట్లయితే మన యొక్క 8 కోర్ సెక్టార్స్ మొత్తం అరౌండ్ 1.8% అనేది ఇంక్రీజ్ అయ్యాయని చెప్తుంది. ఎస్పెషలీ సిమెంట్, స్టీల్, ఫర్టిలైజర్, కోల్ అనేవి పాజిటివ్ గ్రోత్ అనేది చూపించాయి. అండ్ మిగతా 4 సెక్టార్స్ అనేవి నెగిటివ్ గ్రోత్ చూపించాయి. సో అసలు ఈ 4 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్ గ్రోత్ చూపించిన రీజన్ ఏంటంటే కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మన గవర్నమెంట్ నుంచి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ సెక్టార్స్లో పాజిటివ్ గ్రోత్ అనేది చూస్తున్నామని చెప్పింది అనమాట. సో ఇక్కడ మనం ఇది పాజిటివ్ గ్రోత్ ఓకే, బట్ ఇంకా మిగతా 4 సెక్టార్లు మాత్రం నెగిటివ్ గ్రోత్ ఉన్నాయి కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సిన స్టెప్స్ ఏంటి, తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ఇవి అసలు ఎందుకు బ్యాక్వర్డ్గా ఉన్నాయి, వీటిని కూడా మనం ముందుకు నడిపించినట్లయితే ఓవరాల్గా మన ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకోవాల్సింది కోర్ సెక్టార్లో ఉన్న 8 సెక్టార్స్ ఏంటి, వీటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ మీద ఆల్రెడీ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగేసింది కాబట్టి ఒకసారి ఆ టాపిక్స్ని ఫోకస్ చేయండి. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ ఆర్టికల్స్ చూసినట్లయితే లాస్ట్కి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లోకి వెళ్తే ఒక ఆర్టికల్ అయితే ఇంపార్టెంట్గా కనిపించింది. కానీ ఆర్టికల్ గురించి చాలాసార్లు మనం చదువుకునే ఉన్నాము. ఏంటంటే ఆన్ ద రైట్ టు ఏ హెల్దీ ఎన్వైర్న్మెంట్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది 2024లో ఏంటంటే రైట్ టు హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ విచ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని. సో మనందరికీ తెలుసు మన మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఎయిర్ క్వాలిటీ అనేది చాలా చాలా దారుణంగా ఉంది. ఎస్పెషల్లీ ఢిల్లీలో అయితే మరీ దారుణంగా ఉంది. మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన పొల్యూటెంట్స్ ఏంటి, ఆ పొల్యూటెంట్స్ వల్ల ఎలాంటి హెల్త్ ఇంపాక్ట్స్ కలుగుతాయో చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు ఏం చూసుకోవాలి అంటే అసలు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు ఉంది, దాని వెనకాల రీజన్స్ ఏంటి, దాన్ని తగ్గించడానికి రీసెంట్గా గవర్నమెంట్ చేసిన మెజర్స్ ఏంటి. మన క్లాస్లో చెప్తూనే ఉంటాను, రీసెంట్గా మిస్ జనరేటర్ని తీసుకొచ్చారు, క్లౌడ్ సీడింగ్ని తీసుకొచ్చారు, అండ్ అలాగే సమ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ని కంట్రోల్ చేస్తున్నారు, అలాగే క్రాకర్స్ని బ్యాన్ చేశారు, గ్రీన్ క్రాకర్స్ని ప్రమోట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎయిర్ క్వాలిటీ ఎందుకు బ్యాడ్గా ఉందో చూసుకోవాలన్నమాట. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఎయిర్ క్వాలిటీ చాలా చాలా దారుణంగా ఉండడం వల్ల ఢిల్లీ గవర్నమెంట్ అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి రప్పించకుండా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టేశారు. అండ్ అదే కాకుండా వర్కర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇచ్చేశారు, ఎందుకంటే హెల్త్ హజార్డ్స్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిజాస్టర్ అండ్ కెలామిటీ వెదర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ దే విల్ ఫోకస్ ఆన్ ఎన్వైర్న్మెంట్. సో ఎలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఎన్వైర్న్మెంట్ని మీద మన ఇంపార్టెంట్ ఫోకస్ అనేది ఉండాలి, వాటిని కంట్రోల్ చేస్తేనే మనం హెల్త్ ఆఫ్ ద పీపుల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోండి అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే మనం ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ నిన్న చెప్పుకున్న క్లాస్లో కూడా
చైనా ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల PM2.5 లెవెల్స్ని తగ్గించిందో మనం ఆల్రెడీ క్లియర్గా చూసాం కాబట్టి అవే మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఛాలెంజెస్ ఉన్నాయా చూసుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తాను. చాలామంది ఏమంటున్నారంటే ప్రిలిమ్స్ ట్రిక్స్ని పోస్ట్ చేయండి అని అంటున్నారు. సో జస్ట్ నేను క్వశ్చన్స్ చెప్తూ ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. ఎవ్రీ డే మీకు క్వశ్చన్స్ అనేవి లాస్ట్లో మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి యాక్టివిటీస్ అండర్ టేకెన్ ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ దోస్ ఎక్స్క్లూజివ్లీ బెనిఫిటింగ్ ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ కన్సిడర్డ్ వ్యాలిడ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే నార్మల్గా యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ని యూజ్ చేసేసి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్నే మార్చేస్తుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ అంటే ఓన్లీ అనమాట, ఎక్స్క్లూజివ్లీ బెనిఫిటింగ్ ఎంప్లాయీస్. సిఎస్ఆర్ యాక్టివిటీస్ దేనికి? సొసైటల్ బెనిఫిట్స్ కోసం, ఎక్స్క్లూజివ్లీ ఎంప్లాయీస్ కోసం కాదు కదా. సో అందుకని ఈ స్టేట్మెంట్ని మనం కొట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎలిజిబుల్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు స్పెండ్ అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రిసీడింగ్ 3 years ఆన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఏంటంటే మనకు ఆ కంపెనీకి వచ్చిన లాభాల్లో 3 years నుంచి వాళ్ళు ఎన్ని వచ్చినా చూసుకొని దాని యొక్క యావరేజ్ తీసుకొని 2%ని సిఎస్ఆర్ కింద యూజ్ చేస్తారనమాట. ఈ స్టేట్మెంట్ రైట్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్స్ రైట్ అని అడిగారు. సో ఇక్కడ 1 is రాంగ్, 2 is రైట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే టాపిక్ మీద, ఎందుకంటే నాకు ఈసారి ఎందుకు అనిపిస్తుంది సిఎస్ఆర్ మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. కాకపోతే యూపీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తుంది కాబట్టి మనం డిఫరెంట్ క్వశ్చన్ ప్యాటర్న్స్లో సేమ్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అక్యురసీ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను. సిఎస్ఆర్ స్పెండింగ్ ఇన్ ఇండియా ఈస్ మ్యాండేటరీ ఫర్ సర్టన్ కంపెనీస్. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు లీగల్లీ మ్యాండేట్ సిఎస్ఆర్ త్రూ కంపెనీస్ యాక్ట్ 2013. అండ్ 2013 అని చెప్పి చాలాసార్లు చెప్పాను క్లాస్లో కదా. సో ఇక్కడ నేను ఒక చిన్న స్టేట్మెంట్ని ఒక చిన్న వర్డ్ని మారుదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను సర్టెన్ తీసేసి ఇప్పుడు ఆల్ పెడితే ఏమవుతుంది? ఆల్ వల్ల ఆ మీనింగే మారిపోతుంది, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఆల్ పెడితే ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. కానీ ఇక్కడ సర్టెన్ అంటే కొన్ని కంపెనీస్కి, అంటే ఈ అసెషన్ కరెక్టే అనమాట. ఏ కంపెనీస్కి అంటే ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్, నెట్ వర్త్ అండ్ ప్రాఫిట్ బట్టి వాళ్ళు మాత్రమే సిఎస్ఆర్ని ప్రొవైడ్ చేస్తారు, బట్ నాట్ ఆల్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే అండ్ రీజనింగ్ కూడా కరెక్టే. ఎందుకంటే ఈ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 తీసుకొచ్చిన తర్వాతనే మనం దీన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ రీజనింగ్ కూడా దీని యొక్క కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ రైట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు డిస్కనెక్ట్ బిల్ మీద క్వశ్చన్ అనమాట. విత్ రెఫరెన్స్ టు ద రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ టు లా అండ్ మ్యాండేట్స్. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే ఆల్ ఎంప్లాయర్స్ టు పే ఓవర్ టైమ్ ఫర్ ఎనీ వర్క్. ఏ వర్క్ అయినా, ఏ ఎంప్లాయీకైనా, ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయమని అఫీషియల్గా చెప్పలేదు కదా, ఓవర్ టైం పే చేయమని. సో ఇట్ ఈస్ రాంగ్, 1ని తీసేయండి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ టు ప్రొవైడ్ ఎంప్లాయీస్ ద రైట్ టు ఇగ్నోర్ వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ అవుట్ సైడ్ ద వర్కింగ్ అవర్స్. అంటే వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే కమ్యూనికేషన్ అంటే ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మెసేజ్ కానీ ఆన్సర్ చేయనక్కర్లేదు. సో దిస్ ఈస్ రైట్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే ఏ స్టేట్మెంట్ రైట్ అని అడుగుతున్నారు కాబట్టి B2 ఓన్లీ అవుతుంది. ఓకే, సో నేను మీకు చెప్పాను న్యూజిలాండ్ చూసుకున్నప్పుడు మీరు మ్యాప్ కూడా చూసుకోవాలి అని చెప్పి. సో ఇది ఒక మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఒక సైడ్ ఏమో లొకేషన్స్ ఆఫ్ న్యూజిలాండ్ ఇచ్చారు, ఇంకొక సైడ్ ఏమో ఫీచర్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూక్స్ రేట్ సపరేట్స్ నార్త్ ఐలాండ్ అండ్ సౌత్ ఐలాండ్. ఆక్లాండ్ లార్జెస్ట్ సిటీ లొకేటెడ్ ఆన్ సౌత్ ఐలాండ్. Southern Alps major mountain range on North Island. Wellington capital city at the south tip of North Island. సో ఇక్కడ ఆప్షన్ చూసి ఈ క్వశ్చన్కి మాత్రం కంపల్సరీ అట్లాస్ ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్గా ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయను. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వన్ ప్రామిస్ ఫర్ షూర్ ఐ విల్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్ హిందూ అనాలిసిస్. మీరేం భయపడద్దు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ హియర్ ఇస్ లైక్ మీరు కనుక నాతో డైరెక్ట్గా మాట్లాడాలి జూమ్ సెషన్లో అనుకున్నట్లయితే
రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవ్రీ సాటర్డే 7 to 8 PM ఐ విల్ బీ ప్రొవైడింగ్ యూ ద కౌన్సిలింగ్ రిగార్డింగ్ యూపీఎస్సీ అండి. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ప్లీజ్ డూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ హిందూ అనాలిసిస్ కంటిన్యూ చేయాలంటే ట్రై టు గివ్ ద రివ్యూ ఆఫ్ దిస్ హిందూ అనాలిసిస్ గురించి, ఆర్ ఎల్స్ మీకు డైరెక్ట్గా నాతో మాట్లాడినట్లయితే, ఆర్ ఎల్స్ ఎనీ కోర్స్ ఇక్కడ జాయిన్ అయినట్లయితే కంపల్సరీ మీ రివ్యూని గూగుల్ రివ్యూస్లో కంపల్సరీ ఇవ్వండి. ఆ గూగుల్ రివ్యూ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. జస్ట్ క్లిక్ ఇట్ అండ్ గివ్ ద రేటింగ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ రివ్యూ. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. Okay, thank you so much, Andy. And you can follow us on our Telegram channel and also Instagram page where you can follow. Okay, so thank you so much.